ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మీకు అప్లై ప్రాసెస్ అయితే ఎలా అవుతా ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు 4 స్టెప్స్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో తెలుగు వాళ్ళ కోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ జాబ్లో మీరు అసలు ఏం వర్క్ చేయాలి, డైలీ మీరు వర్క్ చేయాలా, లేక మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చా, ఇంకా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, దీనిలో మీరు చూసినట్టయితే ఏం వర్క్ చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే హై పాయింట్స్ అవుతామండి. మీరు కనుక లైక్ చేస్తే నాకు మోటివేట్గా అవుతుంది. డైలీ కూడా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతాం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, గెట్ పెయిడ్ టు హెల్ప్ ట్రైన్ ఏఎన్స్ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇండియా రిమోట్ అని ఇవ్వడం జరిగింది, క్లియర్గా అవుతా ఉంది. తెలుగు ప్రొఫిషియన్సీ రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది. ఎర్న్ అప్ టు $7.5 అనేసి మీకు హవర్లో అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలో ఫస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మెయిన్గా ఏం వర్క్ చేయాలంటే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఏ రెస్పాన్స్ మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ ఇచ్చిన 2 ఆన్సర్స్ మీరు దానిలో ఏది కరెక్ట్గా ఉందో లేదో మీరు చెక్ చేసి తప్పులు గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని టాస్క్లో తెలుగు ప్రాంప్ట్స్ లేదా చిన్న చిన్న కంటెంట్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది డేటా ఎంట్రీ జాబ్ అయితే కాదు, అలాగే టైపింగ్ జాబ్ కూడా కాదు, ఏఐ ట్రైనింగ్ సంబంధించిన వర్క్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి తెలుగు బాగా చదవడం, రాయడం రావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కూడా రావాల్సి ఉంటుంది. రైటింగ్, ట్రాన్స్లేషన్ లేదా కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఈ జాబ్ డీటెయిల్స్లో ఎక్కడ కూడా వాళ్ళు మ్యాండేటరీ అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా ఒకసారి తెలుసుకుందాం. వెబ్సైట్లో చూసినైతే ఫ్రెషర్స్ అప్లై చేయకూడదని ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు, కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. అయితే మీరు సెలక్షన్ మాత్రం స్కిల్ అసైన్మెంట్ మరియు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? వెబ్సైట్ ప్రకారం చూసినట్టు మీకు $7.5 పే చేసే అవకాశం ఉందనేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక అవైలబుల్ టాస్క్ బట్టి మీకు పేమెంట్ కూడా మారుతుంటుంది ఫ్రెండ్స్. అలాగే వెబ్సైట్లో చూసినట్లయితే చూస్ యువర్ ఓన్ షెడ్యూల్ మరియు యువర్ కంట్రోల్ యువర్ షెడ్యూల్ అని స్పష్టంగా అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఫిక్స్డ్ టైమింగ్ అయితే ఉండదు, మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో మాత్రం చేసుకోవచ్చు, మొబైల్లో అయితే చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో, ఎలా అప్లై ప్రాసెస్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని 1, 2, 3, 4 ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అండ్ మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. స్టెప్ 3లో మీకు స్కిల్ అసైన్మెంట్ అవుతూ ఉంటుంది, దానిలో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్లో మీకు రావాలనుకుంటే. స్టెప్ 4లో మీరు చూసినట్లయితే స్టార్ట్ ఎర్నింగ్ బై కంప్లీట్ టాస్క్, అంటే మీరు టాస్క్లు వస్తుంటుంది, మీకు ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఉంటుంది కదా, ఆ స్కిల్ టెస్ట్ అవన్నీ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు స్కిల్ టెస్ట్ అన్ని పాస్ అయిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.